ధర్మ ప్రచారం అనేటటువంటి దానికి ఆది ఎక్కడ ఉంటుంది అంటే అమ్మ దగ్గర ఉంటుంది. అమ్మ చెప్పిన మాట పిల్లవాడు మరిచిపోడు జీవితంలో. ఎవరు ఎన్ని చెప్పనివ్వండి, నాన్న రోజు బొట్టు పెట్టుకోవాలి నాన్న, బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదురా అని అమ్మ ప్రేమతో బొట్టు పెట్టింది అనుకోండి, ఎవరైనా పిల్లాడు ఆ బొట్టు చెరిపాడు అనుకోండి, వాడు ఒప్పుకోడు. మా అమ్మ పెట్టిన బొట్టు ఎందుకు చెరిపావు అంటాడు. వెంటనే వాడు వెళ్ళి బొట్టు పెట్టుకుంటాడు. నాన్న బొట్టు పెట్టుకోవాలరా అని అమ్మ చిన్నతనంలో చెప్పిన మాట వాడి జీవిత పర్యంతం గుర్తుంటుంది. యం పాలయసి ధర్మంతం వృత్యాచర్యమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్వామిభిరక్షతు. ఈ శ్లోకం చెప్పి రాముడి ధర్మం గురించి చెప్పి, నాన్న ఆయన రా రాముడు, రామా జైజీ అని ఒక్క నమస్కారం పెట్టరా అని అమ్మ రాముడి ముందు నిలబెడితే ఇంకొక రాముడు, ఇంకొక లక్ష్మణుడు, ఇంకొక సీతమ్మ ఈ జాతిలో పుడతారు. ధర్మము నిరంతరంగా ప్రవహిస్తుంది తప్ప ధర్మ ప్రచారం జరగాలి, ధర్మ ప్రచారం జరగాలి, ధర్మ ప్రచారం జరగాలని చెప్పి గదుల్లో కూర్చుని సమావేశాలు నిర్వహిస్తే ధర్మ ప్రచారం జరగదు. ధర్మ ప్రచారం మనకు ఆది ఎక్కడ ఉంటుంది అంటే అమ్మలో ఉంది. కాబట్టి సవినయంగా నేను తల్లులు అందరి పాదములు పట్టి నమస్కరించి ప్రార్థన చేసేదేది అంటే ఈ శ్లోకములు ధారణ చేసి బిడ్డలకు చెప్పండి. నేను ఏదో అధికారం ఉన్నవాడనని కాని, చెప్పగలిగిన సమర్థున్నని కాని, నాకు ఆ పాత్రత ఉందని కాని, నేను అధికారినని కాని నేను ఈ మాట చెప్పట్లేదు. మీ అందరికీ తోడబుట్టిన వాడిగా మీ పాదములు పట్టి ప్రార్థన చేసి నేను కోరుకునేది రామాయణ శ్లోకాన్ని బిడ్డలకి నేర్పండి. ధర్మము తనంత తాను నిలబడుతుంది, లోకంలో శాంతి ధర్మ